కుక్ విత్ జాతిరత్నాలకు సంబంధించిన ప్రోమో 3 అయితే తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చనమాట. ఇక కొత్తగా వచ్చిన కుక్ శ్రావణ్ అయితే వాళ్ళ రాయలసీమకి సంబంధించిన ఒక స్పెషల్ ఐటెమ్ గురించి చెప్తూ ఉంటారు. సో, ఏవో టాకోస్ చేస్తున్నాను అంటూ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఈసారి అన్నీ కొత్త వంటలే, కొత్త పేర్లు. ఇక తనుజ కూడా తన వంతు ఏం చేస్తుందో చెప్తూ ఉంటుంది. ఒక్కొక్కరిగా వాళ్ళు చేస్తున్న ఐటెమ్స్ పేరు చెప్తూ ఉంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట నాకైతే. సో, ఏంట్రా ఈ పేర్లు అని అనిపించింది. సో, ఇదే తీరుగా ప్రదీప్ కూడా అలాగే అనిపించింది. అమ్మ తోడు నేను అస్సలు ఎప్పుడు ఈ పేర్లు వినలేదు అంటూ అయితే జడ్జిస్‌తో చెప్తూ ఉంటాడు. చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగానే వాటి పేర్లు వింటుంటే ఇవి తినేటివేనా? లేవా? అని అనిపించిందనమాట చూస్తూ ఉంటే. ఆ ఐటెమ్స్ కానియ్యండి, వాళ్ళు చేసే తీరు కానివ్వండి, చూస్తూ ఉంటేనైతే చాలా వెరైటీగా కుక్స్ అన్నట్టు అనిపించారు. ఇక వాళ్ళు చేసే ఐటెమ్స్ కూడా మనం ఎప్పుడు చూసి ఉండము, విని ఉండమనమాట. అంత రేంజ్‌లో ఉంటుంటాయి. ఇక టీ పెడతావా అంటూ అయితే సుహాసినిని అడుగుతూ ఉంటుందనమాట. ఆషిక వచ్చేసి సో, వీళ్ళ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ జోష్ కూడా అలాగే ఉంటుంది అని చెప్పుకోవచ్చనమాట. సో, పేరింగ్ టాస్క్‌లో కూడా వాళ్ళకు ఫన్నీగా జంటలైతే వస్తూ ఉంటాయి. ఇక శ్రీదేవి గారు కూడా అంటూ ఉంటాడు, ఇవన్నీ కొత్త కొత్త పేర్లు నేనైతే కూడా ఎప్పుడు వినలేదు అంటూ అయితే. సో, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకుపోయే కాంపిటీషన్స్ పేర్లనమాట. లెట్స్ గో అంటూ అయితే వాళ్ళకొక గేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్పూన్స్‌లోనైతే నిమ్మకాయలు పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. అవి కింద పడితే మాత్రం వాళ్ళకంటూ ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది కదా! సో, మణికంఠనైతే పునర్నవికి అయితే నిమ్మకాయకి బదులుగా బత్తాయి పండునైతే పెట్టడం జరుగుతుంది. ఏంటి ఇది అన్నట్టుగానైతే పునర్నవి చూపిస్తూ ఉంటుందనమాట. సో, ఒక్కొక్కరి మధ్యల కన్వర్జేషన్ అండ్ క్యూట్‌నెస్ అలాగే ఫన్నీ చాలా బావుంటాయి. నీకు ములక్కాయలతో మసాజ్ చేస్తాను అంటూ అయితే అవినాష్ నిఖిల్‌ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక మన రోహిణి అయితే శ్రవణ్‌తో కలిసి అలా చేస్తూ ఫన్నీగా ఉంటుందనమాట. శ్రవణ్ వేడి నీళ్ళు వాడితే చాలా మంచి స్మెల్ వస్తుందంట. అవి వేడి నీళ్ళు అంటూ పంచ్ వేస్తాడనమాట. అలాగే అషిక టీ పెట్టండి అన్నట్టుగానైతే సుహాసినికి చెప్తుంటే, నా హస్బెండ్‌కే నేను ఇంతవరకు పెట్టలేదు. నాకు చెప్తున్నావా అంటూ ఉంటుందనమాట. మణికంఠ పునర్నవితో అంటుంటాడు, చెయ్యి నొక్కవంట నీ పీక నొక్కుతా అంటూ పంచ్ వేస్తూ ఉంటుంది. ఇక అషికను నూకరాజు నీ పేరేంటి చెప్పవా? అయినా పేరుకి అందం అవసరం లేదులే అన్ని డైలాగ్ వేస్తూ ఉంటాడనమాట. అలాగే ఇక్కడ ఇది తీయగానే విజిల్ వస్తుందా అంటూ కుక్కర్ని అంటుంటే, నీ మొహం మీదకి వస్తుంది అని శ్రీదేవి గారు అయితే ఫుల్ ఫన్నీగా నవ్వుతూ ఉంటారనమాట. ఇక నెక్స్ట్ టేస్టింగ్ టైం అనమాట. ఒక్కొక్కరు వాళ్ళకు సంబంధించిన మెనూనైతే తీసుకొని వస్తారు ప్రిపేర్ చేసింది. ఇక జడ్జెస్ వాటిని ఆస్వాదిస్తూ అయితే జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారనమాట. అలాగే పునర్నవికి ఏదో టేస్ట్ తక్కువైంది సూప్‌లో ఏదో అన్నట్టు చెప్తూ ఉంటారు. అలాగే తనుజ చేసింది కూడా ఏదో కొత్త రకం వంట, నువ్వు టేస్ట్ చేసావా? అసలు నువ్వు ఎప్పుడైనా తిన్నావా? అంటూ శ్రీదేవి గారు అడుగుతూ ఉంటారు. సో, ఇద్దరు ముగ్గురిని కనుక్కొని నేనైతే చేశాను, టేస్ట్ చేయలేదు అంటూ అయితే చెప్పడం జరుగుతుంది. అసలు బాలేదు అన్నట్టుగానైతే జడ్జిమెంట్ అయితే వస్తుందనమాట.